1991లో 21 ఇయర్స్ ఏజ్లో ఒక సింపుల్ ఎగ్జిక్యూటివ్గా జాయిన్ అయిన టెక్స్టైల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఒక వ్యక్తి ఒక కంపెనీ రూపురేఖలే మార్చేస్తారని ఎవరు ఊహించలేదు. 30 ఇయర్స్ అప్పుడు మేనేజింగ్ డైరెక్టర్గా సఫారీకి పగ్గాలు పట్టుకున్నప్పుడు సఫారీ టర్నోవర్ 60 కోట్లు, దాని కాంపిటీటర్ విఐపి టర్నోవర్ దాదాపు 850 కోట్లు. 2010 నాటికి ఇంత హ్యూజ్ గ్యాప్ ఉన్న వీళ్ళిద్దరి మధ్యలో లేటెస్ట్గా పబ్లిష్ చేసిన దాని ప్రకారం విఐపి 16 కోట్లు లాస్ పబ్లిష్ చేస్తే సఫారీ 40+ క్రోర్స్ని ప్రాఫిట్ చూపించింది. గ్రోత్ రేట్ 30x చూపించింది. ఏం రెండింటికి మధ్యలో ఉన్న డిఫరెన్స్ అంటే, దాన్ని తీసుకున్న తర్వాత సుధీర్ ఝా దాని పగ్గాలు తీసుకున్న తర్వాత ఒక కొత్త స్ట్రాటజీ క్రియేట్ చేసుకున్నాడు. ప్రతి అడుగులోనూ ఆ స్ట్రాటజీ అప్లై చేశాడు. విఐపి తన లెగసీ కాపాడుకోవాలని ట్రై చేసింది. అదే సఫారీ అసలు లేటెస్ట్గా మనం ఎంత లో కాస్ట్లో ఆ లో ప్రైస్ ప్రోడక్ట్గా ట్రెండీగా మనం ఎలా ప్రోడక్ట్ రిలీజ్ చేస్తామో ఆలోచించింది. విఐపి తన యొక్క ఫ్యాక్టరీ అసెట్స్ మీద వర్క్ చేసింది. సఫారీ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎక్కడైతే బయట నుంచి తయారై తీసుకొచ్చే విషయాలు, వాటికి సంబంధించి మనము ఎలాంటి కాస్ట్ కటింగ్ చేయొచ్చు, ఎలాంటి లో ప్రైస్ మోడల్స్లో మనం బయటికి మార్కెట్లో రిలీజ్ చేయొచ్చో ఆలోచించింది. విఐపి ఏమో తన మార్కెట్ షేర్ని కాపాడుకోవాలని గేమ్ ఆడింది. కానీ సఫారీ మాత్రం ఎంత లో ప్రైస్లో నేను ఇస్తూ ఎక్కువ మార్జిన్ సంపాదించవచ్చు, 30% నెట్ మార్జిన్ ప్రైస్, 30% నెట్ ప్రాఫిట్ని మెయింటైన్ చేస్తూ ఆ గేమ్ ఆడడం మొదలుపెట్టారు. మార్కెట్ షేర్ని ఆటోమేటిక్గా క్యాప్చర్ చేసుకున్నారు. ఎక్కడ చూసినా, ఏ రేంజ్లో చూసినా సఫారీ ప్రోడక్ట్స్ని తీసుకొచ్చారు. విఐపి వాళ్ళు ఒక సెగ్మెంట్కి లిమిట్ అయిపోయారు. ఒక ఏజ్ గ్రూప్ చూస్తే ఏజ్డ్ అందరూ విఐపి వాడితే, యంగ్స్టర్స్ డిఫరెంట్ బ్యాక్ ప్యాక్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూసేజెస్కి డిఫరెంట్ డిజైన్స్ని సఫారీ తీసుకొచ్చింది. దానివల్ల అన్ని ఏజ్ గ్రూప్స్కి సఫారీ ఫిట్ అవుతుంది అనే ఒక ట్రెండ్ని సెట్ చేసుకున్నది. ఒక 10 ఏళ్లలో ఒక కంపెనీ 65 కోట్లకి 1000 కోట్లకి మధ్యలో ఉన్న గ్యాప్ని కాస్త ప్రాఫిట్ మార్జిన్లో 14 కోట్ల లాస్ విఐపి ఇస్తే 40 కోట్ల ప్రాఫిట్ సఫారీ ఇచ్చింది. ఇలాంటి స్ట్రాటజీస్ కోసం కోచ్ నేను ఫాలో చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. హాట్ కంటెంట్ డెలివర్డ్ హియర్.